తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే కొలికపూడి ఈసారి కావాలని చేశారా లేదా పొరపాటుగా జరిగిందా తెలియదు కానీ అనూహ్యమైన ఒక ఇదిగా లెటర్ రాసి మరి ఆయన ఇప్పుడు బయటపడ్డారు. ఆయన రాసిన లెటర్ ఏంటి, అసలు ఆయన చేసిన పొరపాట కావాలని అనేది మాట్లాడే ముందుగా ఆయన రాసిన లెటర్ ఒక్కసారి మనం చూద్దాం. ఆయన సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక లేఖ రాశారు. ఆయన ఏం రాశారో ఒక్కసారి చూద్దాం. కంప్లైంట్ రిగార్డింగ్ సీరియస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ with full bank loan default, money laundering and illegal manipulation of mortgage documents by Mr. Kesineni Srinivasrao, former MP, request for సిబిఐ ఇన్వెస్టిగేషన్. గతంలో ఏదైతే ఇల్లీగల్గా సంబంధించి మ్యానిపులేట్ చేసి మార్ట్గేజ్ డాక్యుమెంట్లు పెట్టి మనీ లాండరింగ్కి ఆయన పాల్పడ్డారు. ఎవరు? కేసినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ అంటూ కూడా ఒక లేఖ రాశారు. అయితే ఈ లేఖలోనే అనూహ్యంగా మనం ఒక మిస్టేక్ చూపిద్దాం. Respected sir, I write this complaint in my capacity as a member of parliament and parliament home committee member to bring to your urgent attention a case అని చెప్పి రాశారు. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారు, మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అండి? అసలు మీరు ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక లెటర్ రాస్తున్నప్పుడు మీరు ఎమ్మెల్యే అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్ అంటూ మిమ్మల్ని మీరే మెన్షన్ చేసుకుంటూ ఒక లేఖ ఎలా రాస్తారు? అది కూడా ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్రానికి సంబంధించిన ఒక సంస్థకు లేఖ రాస్తున్నప్పుడు మీరు ఎమ్మెల్యే అనే విషయం కూడా మీకు మర్చిపోయారా? ఒకప్పుడు ప్రొఫెసర్గా చేసిన మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా లేదా? ఒక లేఖ రాస్తున్నప్పుడు మీరు ఎలా సైన్ చేశారు? ఈ లేఖలో ఐ రైట్ దిస్ కంప్లైంట్ ఇన్ కెపాసిటీ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎప్పుడు అయ్యారు? మీరు ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచారు కదా, పార్లమెంట్ మెంబర్గా ఎప్పుడు ఎన్నుకున్నారు ప్రజలు అనేది మీకైనా తెలుసా? లేదా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు ఇలాంటి లెటర్లు ఏమైనా రాస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే మాత్రమే అని. మీరంతకు మీరుగా ఒక ఎంపీగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక లేఖ రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు అనేది ఎంతవరకు దిగజారుతుంది అనేది మీకు తెలీదా? ఒక ప్రొఫెసర్గా పనిచేసిన మీకు ఈ లేఖ రాస్తున్నప్పుడు ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక లెటర్ రాస్తారు? దీని మీద మీ సమాధానం ఏంటి? ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మిమ్మల్ని మీరు పార్లమెంట్ మెంబర్గా మీరే రెడీ చేసుకున్నారా? లేదంటే మీ అంతకు మీరే పార్లమెంట్ మెంబర్ అని ఫీల్ అయిపోతున్నారా? దీని మీద ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ లేఖని కొలికపూడి శ్రీనివాసరావు సిబిఐకి రాసిన లేఖని అక్కడ కేసినేని శ్రీనివాసరావు తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అయితే ఏం చేశాడు అంటే, కొలికపూడి శ్రీనివాసరావు అసలు ఈ లేఖ సారాంశం మనం మాట్లాడుకుంటే కనుక, శ్రీనివాసరావుపై విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేసినేని నాని ఇక్కడ సెటైర్లు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు అసలు ఎమ్మెల్యేనా ఎంపీనా, ఇంతకీ మహానుభావుడు ఎవరని ఎద్దేవా చేస్తూ కూడా కేసినేని నాని ట్వీట్ చేశారు. ఇంత గొప్ప వ్యక్తులను ఎన్నుకున్నందుకు, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు అని కూడా కేసినేని నాని అయితే చెప్పారు. ఈ కేసినేని నాని చెప్పడమే కాదు, ఇక్కడ ఈ లేఖను బట్టి చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇదే కనిపిస్తుంది. ఇక్కడ పార్లమెంటు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మీ అంతకు మీరు ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాస్తున్నారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలపాలని మీరు నిర్ణయించుకున్నారా అనే దానికి మీరు ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాసరావు సమాధానం చెప్పాల్సింది. ఇప్పటికే ఎన్నో ఇష్యూలలో ఉన్న మీరు కూడా ఇలా ఒక లెటర్ రాస్తున్నప్పుడు పూర్వాపరాలు పరిశీలించకుండా ఒక వ్యక్తి పైన ఆరోపణలు చేస్తున్నారా లేదా నిజమా, కానీ అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సంస్థకు లెటర్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇదంతా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్య వ్యక్తి కూడా గారు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు, గతంలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారు, మీరే ఇలా తప్పుడు లెటర్లు రాస్తే గనక, మీరే తప్పుడు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే గనక ప్రజలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు అనేది మీకే వదిలేస్తున్నాం.